గురువుగారు భగవద్గీత మొదట పరమాత్మ తాని యొక్క మాటను ఆయన చెప్పినటువంటి మొదటి శ్లోకంలో నశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ వాససి గతాసూన గతాసూంచ నాను శోచంతి పండిత అని చెప్పారు. అంటే పండితులు, జ్ఞానులు, విజ్ఞానులు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. ముఖ్యంగా ఇక్కడ ఆత్మజ్ఞానం ఈ యొక్క సాంఖ్య యోగం అంది రెండో ఒక యోగం అధ్యాయం సాంఖ్య యోగం అంతా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించింది. దీన్ని అర్థం చేసుకోవటం మహా పండితులకు కూడా సాధ్యం కాని విషయం. ఇది యోగులు, పరమయోగులు, పరమ పురుషులు, పరమ ఆత్మను దర్శించిన వాళ్ళు, అటువంటి ఆప్తులు మాత్రమే దీన్ని సరైన చెప్పగలరు. కానీ మనకు తెలిసినంతవరకు మనం ఏం చెప్పుకుంటామంటే, అర్జున నీవు బాధపడిన వారి గురించి బాధపడుతున్నావు, బాధపడకూడని వారి గురించి బాధపడుతున్నావు, అదేవిధంగా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావురా అంటే నా బంధువులను చంపుకోవాల్సి వస్తుంది అనేటటువంటి జ్ఞానం నీలో ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం జ్ఞానం అయిపోయింది? నేనే ప్రజ్ఞావాదాంశ భాషసే, అతి జ్ఞానముతో ఉన్నట్టు నీలో అత్యంత ఉన్నత శక్తి ఉన్నట్లు నువ్వు సర్వము తెలిసిన వాడు ఇలా మాట్లాడుతున్నావు. సర్వము తెలిసిన వాడు ఇలా మాట్లాడు, అటువంటి వాళ్ళని పండితులు అంటారు. సర్వము తెలిసిన వాళ్ళు, సమస్త జ్ఞానము తెలిసిన వాళ్ళు ఈ శరీరాలు వస్తాయి పోతాయని అందరూ తెలిసిందే కదా. మరి పోయే శరీరాలకి పోయే వాటి గురించి ఎందుకు ఏడుస్తావు? వచ్చే వాటిని ఎవరు ఆపగలరు? పోతున్నవాడెవడు తిరిగి రాడు, పోరున్నవాడు నిజం తెలుసుకోడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, వాళ్ళు చనిపోయిన వాళ్ళు చూసి వాళ్ళు చనిపోయినారులే, మనం మాత్రం ఇంకా చాలా కాలం ఉంటాం. ఇది అజ్ఞానం. అర్జున, నీవు పుట్టిన వారి గురించి సంతోషపడినప్పుడు పోయిన వారి గురించి దుఃఖపడడం బంధువుల సహజ లక్షణం. నీకు ఉండవలసిన లక్షణం అది కాదు. నీ వీరాది వీరుడవు, అస్త్రశస్త్రాలు సంపాదించినటువంటి మహా ధైర్య సంపన్నుడవు, సాహసవంతుడవు, ఈ కురుక్షేత్ర యుద్ధాన్నంతా కూడా నడిపించాల్సి ముందుటువంటి సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలు నీలో ఉంది. అట్లాంటి వాడివి అది వదిలి ఇటువంటి సమయంలో ఈ యొక్క పాడు ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఇటువంటి పనికిరాని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ఎవరైనా దుఃఖించే సమయమా? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నా బంధువులు, నా కులము, నా వాళ్ళు అనుకుంటున్నావు. ఎవరు నీ బంధువులు, ఎవరు నీ కులం? కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల తరాలకి వెళ్తే ఆ తరాలన్నీ ఏమైపోయినాయి? ఉన్నారు, అప్పుడు కనబడుతున్నారు వాళ్ళు. కనుక పరమాత్మని యొక్క సృష్టి రహస్యం చాలా సున్నితంగా చెప్తాడు ఆయన. మరణించే వారి గురించి కానీ, జన్మించే వారి గురించి కానీ పండితులు దుఃఖపడరు, ఆనందించరు. అంటే మీ పుట్టడం పూర్ణుడు చేసుకొని చాలా ఆనందిస్తాం. అందరూ బిడ్డ పుట్టగానే చాలా సంతోషం అయిపోతుంది. అందరూ కూడా బంధువులంతా వస్తారు, వారిని పురిట్లో వేసి ఊపి పాటలు పాడి ఆనందంగా ఒక పండుగ చేసుకుంటాం. మన సనాతన ధర్మం ఆచారంలో ఇది ఒక ఉన్నతమైన ఆచారం. ఎందుకంటే ఈ భూమి మీదకి పరమాత్మ లోకం నుండి ఈ భూమి మీదకి మనం ఒక జీవిని తీసుకొని వచ్చాం. ఆ జీవి ఇక్కడ వచ్చాడు. ఇప్పుడు బాలుడుగానో బాలికగానో కనబడుతున్నారు. కనుక అప్పుడు ఆనందం ఇస్తుంది. ఎందుకంటే తన కడుపులో కాయ కాసిన తల్లి ఆనందిస్తుంది, తాను తండ్రి ఆనందిస్తాడు. అదేవిధంగా ఇక బంధువులంతా కూడా వారసులు వచ్చాడు ఆలోచించవచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా సరే. ఇలాంటి ఆలోచనలు సామాన్య మానవులకు మాత్రమే ఉంటాయి. సామాన్య మానవులకు మాత్రమే ఉండే ఆలోచన ఇది. ఎందుకంటే ఒక పుణ్యకార్యం చేసినప్పుడు దాన్ని పుణ్యప్రదంగా తీసుకుంటారు, పాపకార్యం చేసినప్పుడు మాత్రం అది పాపము అనుకోరు. ఇది మానవులకు ఉన్నటువంటి అజ్ఞానం. ఎంత అజ్ఞానం అంటే అంత అజ్ఞానం ఇది. ఎందుకు? పుణ్యపాపాలు రెండు సమానంగా చూడాలి. అంటే మీ పుణ్యం చేసేవాడు ఇప్పుడు కూడా పాప పనులు చేయకూడదు. ఎందుకు? దుర్మార్గము అనేదాన్ని దూరంగా నట్టివేయాలి. దుష్టులకు దూరంగా ఉండాలనే సామెత కూడా ఉంది మనకు.
కనుక ఈ విషయాన్ని అర్జునుడు దుఃఖపడుతున్నటువంటి ఆ సమయాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మకు ఎందుకు తెలీదు, ఆయనకి అన్నీ తెలుసు. భగవద్గీత ఎందుకు చెప్పాలని వస్తుందో, ఎందుకు చెప్పాలని అర్జునుడిని ఇక్కడికి తీసుకొని వచ్చాడో, ఇదంతా కూడా అర్జునుడి ద్వారా నేను రప్పించి ఆయన అప్పుడు జ్ఞానబోధ చేస్తున్నాడు. అర్జునుడికి ఒకటి కాదు జ్ఞానబోధ, ప్రతి భారతీయుడికి జ్ఞానమే, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్ఞానం అవసరమే. ఎందుకంటే చావు పుట్టుకనేది సహజమైన దాని, ఈ సహజమైన దాని గురించి ఎందుకు బాధపడతావు? అశోచాన్ని అనుభశోచస్తాం, దేని గురించి దుఃఖపడకూడదు అని దుఃఖిస్తున్నాం, దుఃఖించకూడని విషయం గురించి దుఃఖిస్తున్నాం. కనుక నీ వంటి జ్ఞానులు ఈ పని చేయకూడదు. ఎవరు చేస్తారు? సామాన్య మానవులు చేస్తారు. తాను చంపుతున్నానని ఒకడు అనుకుంటాడు, చంపేసానని ఇంకొకడు అనుకున్నాడు, చంపబోతున్నాను ఏడుస్తాడు, బాధపడుతుంటాడు, చనిపోబోతున్నానని. ఇలా అనేక విధాలుగా తాము కర్మలు తాము రాసుకుంటూ ఉంటారు. మానవ జన్మ ఉత్తమమైంది. ఈ ఉత్తమమైన జన్మ ఉన్నత కార్యక్రమాలకు ఉపయోగించాలి. అతి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు అంటే ఏమంటే తోటి మానవులకు సహాయం చేయడం, తోటి మానవులని మానవుల్లాగా చూడడం. ఇంకా అంతకంటే ఇంకేం వద్దు. వాళ్ళ సహాయం కూడా చేయాల్సిన పని లేదు. మానవుల్ని మానవులాగా చూసి వాళ్ళ మానాన్ని వదిలేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతేకాని ఇష్టం వచ్చిన రీతిలో దుష్ప్రవర్తన, దీన్ని సహజంగా ఆత్మ అంటున్నాడు ఇక్కడ ఆయన. ఎందుకంటే ఆత్మ అంటే మనం ఈ యొక్క రాజయోగం చూసినట్లయితే పుణ్యం చేసిన వాళ్ళంతా కూడా పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, ఉత్తముడు, ఉత్తమాత్ముడు, పురుషోత్తముడు, పురుషాత్ముడు, దివ్యాత్ముడు, దైవాత్ముడు, ఇలా అనేక ఆత్మ పేర్లు పెడుతుంటాం. అంటే మన యొక్క గుణాలను ఆత్మకు అంటిస్తున్నాం. ఆత్మ పవిత్రమైనది, అంటే సకల సద్గుణాలు మాత్రమే కలిగింది. కనుక ఈ పనులు చేసిన వాళ్ళు ఈ మేరకు అంటారు. కానీ కొందరేమంటారు, అదే పాప పనులు చేస్తే, చెడ్డ పనులు చేస్తూ ఉంటే, అనేకమైన దుర్మార్గాల పనులు చేస్తూ ఉంటే, నీచమైన పనులు చేస్తుంటే, నీతి వదిలితాయి, నీతి బాహ్యమైన పనులు చేస్తుంటే అప్పుడేమంటారు? పాపాత్ముడు, కర్మాత్ముడు, దుష్టాత్ముడు, దురాత్ముడు, ఇలా అనేకమైన ఆత్మకు అంటిస్తారు పేర్లన్నీ. అంటే మీ ఆత్మ పవిత్రమైంది, సహజంగా పవిత్రమైంది ఆత్మ. కనుక ఈ అర్జున నువ్వు ఆత్మశక్తిని తెలుసుకోలేకుండా బాధపడుతున్నావు, ఆత్మ యొక్క గుణగణాలు తెలియకుండా నువ్వు అవస్థపడుతున్నావు, అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు. నీ దుఃఖానికి కారణం ఏమంటే జ్ఞానం లేకపోవడమే. జాతస్య ధ్రువం మరణం మళ్ళీ చెప్తారు ఆయన, తర్వాత చెప్తూ వస్తారు ఆయన. ఈ శ్లోకంలో అది చెప్పింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన పరమాత్మ? నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.